వీఆర్ఏల సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎస్ జయచంద్ర, వీఆర్ఏ సంఘం గౌరవ అధ్యక్షుడు ఏ పుల్లయ్య, సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు జి బాలసుబ్రహ్మణ్యం, సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ వ్యవస్థలో సుమారు 19,359 గ్రామ రెవెన్యూ సహాయకులుగా పనిచేస్తున్నారని తెలిపారు. గ్రామ రెవెన్యూ సహాయకులు పార్ట్ టైం ఉద్యోగులైన రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్నారని, గత వైసీపీ ప్రభుత్వం వీఆర్ఏలకు తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. రూపాయి వేతనం పెంచకపోగా డిఏని కూడా ఉపసంహరించి రికవరీ చేశారని వాపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా వీఆర్ఏల సమస్య ఏ ఒక్కటి పరిష్కరించలేదన్నారు. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలకు 3 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పే స్కేల్ ఇచ్చి ఆదుకుందని, మన రాష్ట్రంలో కూడా పే స్కేల్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కారం కావాలని చెప్పనని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమాలకి పిలుపునివ్వడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్ వాళ్ళ వీఆర్ఏలందరికీ కూడా వేతనం పెరగట్లేదు. వేతనం దాదాపు 11 సంవత్సరాల నుంచి అదే వేతనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ బడ్జెట్ 3,33,000 కోట్ల రూపాయల బడ్జెట్. ఆ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా వీఆర్ఏలకు కానీ ఇతర కార్మిక సోదరులకు కానీ ఒక్క రూపాయి కూడా కేటాయించి పెంచినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. వేతనాలు రాక సరిపోక అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉంటే వాళ్ళ కనీసమైనటువంటి బాధ్యత కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. మొన్నటిదాకా 2014 ముందు దాకా ఉమ్మడిగా ఉన్నటువంటి మన వీఆర్ఏల సోదరులంతా కూడా అక్కడేమో తెలంగాణలో ప్లే స్కేల్ 36,000 రూపాయలు పే స్కేల్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మాత్రం 6,000 నుంచి 11,000 రూపాయలు మాత్రమే కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవైపు ఏమో నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఆ పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈరోజు ధర్నా కార్యక్రమాలకు పిలుపునిస్తూ ఉన్నాం. ఈ ధర్నాల్లో ఈ సమస్యలు కనుక పరిష్కారం కాకపోతే రేపు రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా ముట్టడి చేయడానికి సిఐటియు వీఆర్ఏ సంఘం సిద్ధపడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వీఆర్ఏలు ప్రతి మండలంలో సర్వేలైనా ఎంఆర్ఓలైనా అడుగు బయట పెట్టాలంటే వీఆర్ఏ లేకుండా ఏమీ చేయలేరు అనే విషయము రెవెన్యూ అధికారులకి కలెక్టర్ గారికి కూడా తెలుసు. అయితే ఈ యొక్క వీఆర్ఏలకి ఉన్నటువంటి సమస్యలు గత ప్రభుత్వము అదేవిధంగా వాగ్దానాలు చేసి వమ్ము చేసింది. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మేము వస్తే పెరిగే ధరలకు అనుగుణంగా జీతాలు పెంచుతాము, ప్రమోషన్లు అమలు చేస్తాము, అదేవిధంగా మీ మీద పనిభారం తగ్గిస్తామని ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది. మన సంఘం రాష్ట్ర నాయకులు అనేక సార్లు ఈ యొక్క ప్రభుత్వాన్ని కలవడం జరిగింది. అయినా కానీ ఫలితం లేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసర్ కాడ ధర్నా చేయాలని మన సంఘం పిలిపించింది. ముఖ్యంగా ఈరోజు 11,000 రూపాయలు వీఆర్ఏలకు ఇస్తున్నారండి. దాదాపు 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా పనిచేసే వాళ్ళకి 11,000, ఈరోజు చేరిన వాళ్ళకి 11,000. ధరలేమో ఆకాశాన్ని ఆడుతున్నాయి. ఈరోజు పెన్షన్లు ఏమీ చేయనటువంటి వాళ్ళకి 6,000, 10,000, 15,000 ఈ చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇస్తున్నారు. మేము దానికి వ్యతిరేకం కాదు. కానీ ఈరోజు మేము 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా రెవెన్యూ అధికారులు నమ్ముకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తున్నటువంటి వీఆర్ఏలకు మాత్రము వాళ్ళ శ్రమని మీరు గుర్తించరా? మీకు వీఆర్ఏలు మనుషులుగా మీకు కనపడటం లేదా? వాళ్ళ సేవలు మీకు మానవత్వంతో మీరు గుర్తించరా? కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, వీఆర్ఏలకి కనీస వేతనము తెలంగాణ రాష్ట్రంలో లాగా పే స్కేల్ అమలు చేయాలి, కనీస వేతనాలు అమలు చేయాలి. అదేవిధంగా ప్రమోషన్లు ఖచ్చితంగా అందరికీ కూడా సీనియర్లకి ప్రమోషన్లు ఇవ్వాలి. అక్రమ డ్యూటీలు, నైట్ డ్యూటీలు రకరకాల పేర్లతోటి వేధిస్తున్నారు. వేధింపులు మానుకోవాలని వీఆర్ఏల సంఘం తిరుపతి జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కలెక్టర్ గారికి ముఖ్యంగా మేము తెలియజేసేది ఏంటంటే, ఈరోజు తిరుపతి జిల్లా కంటే బాగా ఈరోజు అభివృద్ధి అవుతూ ఉంది అన్ని రకాలుగా అని చెప్పి కలెక్టర్ గారికి కూడా మంచి పేరు వస్తూ ఉంది. కానీ వీఆర్ఏలో మీ సిబ్బందికి మీరు న్యాయం చేయకుండా మనం ఏదేదో చెప్పుకుంటే లాభం లేదు. కాబట్టి ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్ కాడికి మేము అందరం రావడం ఉద్దేశం ఏంటంటే, కనీస వేతనాలు అమలు చేయాలి, అదేవిధంగా మాకు ప్రమోషన్లు ఇవ్వాలి, అదేవిధంగా వీఆర్ఏలందరికీ ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇల్లు కట్టించాలి. అదేవిధంగా వీఆర్ఏలో న్యాయమైన డిమాండ్ వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరీ కోరుకుంటూ సెలవు. నా పేరు పుల్లయ్య, సిఐ2 జిల్లా ఉపాధ్యక్షుడు.